హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'లతా బిఏ'. ఉన్నవారు విజయలక్ష్మి గారు రచించారు. 1976లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రైజు కుమారి హేమలత. అనౌన్స్మెంట్ వినగానే స్నేహితురాల మధ్య కూర్చున్న లత లేచి వేదిక మీదకి వెళ్లి ఆనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథైన మంత్రి గారి దగ్గర నుండి బంగారు పతకం అందుకుని ఆయనకి సభాసదులందరికీ నమస్కరించి కిందకి దిగొచ్చి మళ్ళీ తన జాగాలో కూర్చుంది. తర్వాత సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు వచ్చిన వారు, కన్సలేషన్ బహుమతులు వచ్చిన వారు కూడా తమ పేర్లు పిలవగానే వెళ్లి వారి వారి బహుమతులు అందుకున్నారు. ఆ వాళ్ళ లతా వాళ్ళ కాలేజీలో మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మ్యూజిక్ కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు. లత బిఏ ఫైనల్ విద్యార్థిని. కాలేజీ చదివే కాకుండా ఇంట్లో మేస్టార్ని పెట్టి సంగీతం కూడా చెప్పిస్తున్నారు వాళ్ళ నాన్నగారు వాసుదేవరావు గారు. ఆ కాంపిటీషన్లో ఆ అమ్మాయికి మొదటి బహుమతి వచ్చింది. లత అది అందుకొని తన జాగాలోకి రాగానే సహాధ్యాయులు మిగిలిన స్నేహితురాళ్ళు ఆమెని అభినందించి ఆ బంగారు పతకం అందుకొని చూసి సంబరపడుతున్నారు. వాళ్ళందరి అభినందనలకి చిరునవ్వుతో నిగర్వంగా కృతజ్ఞతలు చెబుతోంది లత. మరో అరగంటలో ఫంక్షన్ పూర్తయింది. అంతా ఇళ్లముఖం పట్టారు. ప్రాణ స్నేహితురాళ్ళు నలుగురు అంటే లత, సుజన, సుమిత్ర, సుకన్య ఒక జట్టుగా నడుస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంక నువ్వు అశ్రద్ధ చేయకుండా రేడియో ఆడిషన్కి వెళ్ళాలి లత, అంది సుజన. నేను అదే అనుకుంటున్నాను. అయితే ఈ బిఏ పరీక్షల హడావిడిలో పడి అసలు సంగీతం ప్రాక్టీస్ చేసుకోవడమే పడ్డం లేదు. ఈ హడావిడైపోయాక ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి అప్పుడు అప్లై చేద్దామనుకుంటున్నాను, అంది లత. నువ్వు అప్లై చేసిన మరునాడే వాళ్ళేం పిలవరుగా. ఇప్పుడే ఒక అప్లికేషన్ పడేసి ఉంచితే వాళ్ళ దగ్గర నుండి ఆడిషన్ కార్డు వచ్చేసరికి మన బిఏ పరీక్షలవుతాయి. నువ్వు బాగా ప్రాక్టీసు చేసుకోవడము పూర్తవుతుంది, అంది సుమిత్ర. అవును, దీని సలహా బాగుంది, అని సుకన్య వంత పడింది. అయితే రేపే ఒక ఉత్తరం రాసేస్తాను, అంది లత ఉత్సాహంగా. అంతలోనే నాకొక చిన్న సందేహం వస్తోందర్రా, అంది సుజన. అదేదో పైకి చెప్పందే మాకెలా తెలుస్తుంది, అంది సుమిత్ర. మనం ఉన్నది హైదరాబాద్ కనుక ఈ ఊర్లోనే రేడియో స్టేషన్ ఉంది కనుక లతకి రేడియో ప్రోగ్రాములు రావడం అంత కష్టం కాదు. అయితే లత ఎప్పటికీ హైదరాబాదులోనే ఉండే అవకాశం లేదు కదా. రేపు పరీక్షలు అవగానే వాళ్ళు పెళ్లి చేస్తామంటున్నారు కదా. దీని అత్తవారి ఊరిలో రేడియో స్టేషన్ లేకపోతే ఏం చేస్తుంది అని, అంది సుజన. ఈ సంవత్సరం అయిపోగానే కూతురికి పెళ్లి చేసేయాలని వాసుదేవరావు గారు భార్య అనుకుంటున్నారు. లత మొదట వద్దు అంది గాని ఆమె పెళ్ళైతేనే గాని తాము చేసుకోము అని అన్నగారులు కూడా తమకొచ్చిన సంబంధాలన్నీ తిరగొడుతుండడం, ఒక్కగానొక్క మనవరాలి పెళ్లి కళ్ళతో చూడకుండా ఈ లోకం విడిచిపోతానేమోనని లత నాయనమ్మ బెంగ పెట్టుకోవడం, కొంతవరకు చదివించాం, ఇహనైనా పెళ్లి చేసి మా బాధ్యత తీర్చుకోవాలనుకుంటున్నాం అని తల్లి తండ్రి ముచ్చట పడ్డం, వీటన్నింటి వల్ల లత మరేమీ అనలేకపోయింది. వాసుదేవరావు గారికి ముగ్గురు కొడుకుల తర్వాత పుట్టిన ముద్దుల కూతురు లత. లత స్నేహితురాళ్ళు ముగ్గురు ఈ బిఏ అయిపోయాక ఎంఏ చేయాలనుకుంటున్నారు. లత మాత్రం తన పెద్దలు చెప్పినట్లు చదువు ఆపేస్తానని చెప్పింది. ఎంఏ డిగ్రీ లేకపోతేనేం భగవంతుడు తనకి వరంగా ప్రసాదించిన గాంధర్వ విద్యని సాధన చేసి ఆ కళలో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆ పిల్ల కలలు కండం ప్రారంభించింది. ఇప్పుడు సుజన అడిగిన మాటతో లత ఉలిక్కి పడినట్లయి సమాధానం కోసం తడుముకోవడం మొదలుపెట్టింది. అంతలో సుమిత్ర అంది, ఇది మరీ చోద్యం. అది వెళ్లే చోట రేడియో స్టేషన్ లేకపోతే వాళ్ళాయన దగ్గరగా ఉన్న రేడియో స్టేషన్కి తీసుకెళ్లి ప్రోగ్రాం ఇప్పించి తీసుకొస్తాడు. ఇప్పుడు రేడియోలో అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొనే ఆర్టిస్టులంతా రేడియో స్టేషన్ ఉన్న ఊరిలో వారే అంటావేంటి? అలా ఏం కాదు. చుట్టుపక్కల ఊళ్ళలో ఎక్కడో ఉంటారు. తమకి ఏ స్టేషన్ దగ్గరైతే హైదరాబాదో, విజయవాడో, మద్రాసో ఆ స్టేషన్కి అటాచ్ అయి ఉంటారు. అంతే కదటే సుకన్య. నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఆ రాబోయే భరత గారికి సంగీతంలో అభిరుచి, దీని సంగీతాన్ని రాణింపుకు తీసుకురావాలనే కోరిక ఉండాలి కదా. ఛ, ముందే అలా అపశకునం మాటలు మాట్లాడుకో. ఇదేం 19వ శతాబ్దం అనుకుంటున్నావా ఏంటి? మగవాడు భార్యని బయటకు రానీకుండా 4 గోడల మధ్య కట్టిపడేయడానికి, అంది సుమిత్ర. ఒకవేళ అతనికి ఇష్టమైన ఇంట్లో అత్తగారికి మామగారికి ఇష్టం కావద్దా? వాళ్ళు ఒప్పుకోరని అతను మానేసేయచ్చు కదా. కీడించి మీలంచమన్నట్టు మాట్లాడింది సుకన్య. పోదు, నీదంతాదో గోల. అసలు ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు తల్లికి తండ్రికి ఇష్టం లేదని కొడుకు తన భార్యని ఘోషాస్త్రీగా ఉంచడం అన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? డిగ్రీ రాగానే ఎవరికి వారు పొట్ట చేత పట్టుకుని బయలుదేరడం,
ఓ ఉద్యోగం దొరికి స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవడం, సంసారం పెట్టుకోవడం, భార్యాభర్త చిలకా గోరింకల్లా కాపురం చేసుకోవడం మనం చూడడం లేదు. ఒకరి అభిప్రాయాల్ని ఒకరు మన్నించి గౌరవించుకోవడం, అవసరమైతే ఆడవాళ్లు ఉద్యోగం చేయడం మనం వినడం లేదా? అందరి జీవితాలు పూలబాట్లాగే సాగిపోతాయి అన్నట్లు అంది సుమిత్ర. నీ మాటలు నేను ఒప్పుకోనమ్మాయి. అందరు అబ్బాయిలు తల్లిదండ్రుల నుండి దూరంగా ఒంటరిగా ఉంటున్నారు అన్నది నిజం కాదు. అంటే మన లతకి కాబోయే భర్త తల్లిదండ్రులతో కలిసి ఉండకూడదని నేను అనడం లేదు. ఉమ్మడి కుటుంబాల్లో పెద్దల చోటునుంటూ ఏ బాధ్యతలు లేకుండా కాలక్షేపం చేయడం ఒక్కోసారి హాయిగానే అనిపిస్తుంది. కానీ అన్ని సంసారాలు అంత ప్రశాంతంగా సాగుతున్నాయి అంటే నేను ఒప్పుకోను. ఆడవాళ్లు చదువుకుంటున్నారు, అవసరమైతే ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి అన్ని హక్కులు చట్ట ప్రకారం ఉంటున్నాయి. అయినా నిజ జీవితంలో వారి వ్యక్తిత్వానికి గుర్తింపు ఉంటోందా? వారి హక్కులు నిజంగా అమలులోకి వస్తున్నాయా అంటే లేదు అనే సమాధానం చెప్పాల్సి వస్తుంది అని సుజన్ అంటుంటే, ఆ మాట నిజమే, నేను ఒప్పుకుంటున్నాను అంది సుకన్య. మొగుడు ఒక్కడి వల్ల అనుకుంటున్నావా? అత్తగారు కోడరికం పెట్టడం అన్నది కూడా మాసిపోలేదు. తను కోడలుగా ఉన్న రోజుల్లో తాను ఆ ఇంట్లో పడిన బాధలన్నీ తన కోడలు ఇప్పుడు పడాలి అనుకుంటుందే కాని, పోనీ రోజులు మారుతున్నాయి, మారిన రోజులతో పాటు మనము మారదాం అనుకోదు. ఇక ఈ ఉమ్మడి కుటుంబాల్లో ఆడపడుచులు సంసారం సినిమాలో బాల సరస్వతిని మరిపింపజేస్తారు అంది సుమిత్ర. లత మౌనంగా వింటూ ఉండిపోయింది. ఆ పిల్లకి జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి చూస్తోంది. తమింట్లో తన నాయనమ్మ తల్లి అత్తా కోడళ్ళలా కాకుండా తల్లి బిడ్డల్లాగే ముసలుకుంటారు. కాని ఈ కోడరికాలు కాట్లాడుకోవడాలు వారికి తెలియవు. అంటే వారిద్దరిలో అభిప్రాయ భేదాలే రావని కాదు. ఆ మాటకొస్తే తల్లి బిడ్డల మధ్య రావా అభిప్రాయ భేదాలు? ఏదో ఓసారి తర్కించుకుని మళ్ళీ కలుసుకోరా? ఇలాంటి చిట్టి చిట్టి వాద వివాదాలు తప్పిస్తే మరెలాంటి పెద్ద గొడవలు ఆ ఇంట్లో వాళ్ళు ఎరుగరు. మరి వీళ్ళేంటి ఇలా అంటున్నారు అనిపించింది ఆ పిల్లకి. పూర్వం సక్కుబాయి సినిమాలో చూసాం. అత్తగారు కోడలకి వాతలు పెట్టడం అదీను. అవన్నీ సినిమాలు. అందులో వాళ్ళు చూపించేవన్నీ అతిశయోక్తులు అనుకోకూడదు. లేకపోతే అదెప్పుడో జరిగిన కథ. ఈ కాలంలో అలాంటి అత్తగారులు ఉండరు అనుకోకూడదు. ఆ సినిమాలో మనం చూసిన దానికన్నా ఘోరంగా కోడల్ని బాధ పెడుతూ గరిటి కాల్చి వాతలు పెట్టడం, గోళ్లతో రకడం చేస్తున్న అత్తగారులని నా కంటితో నేను చూశాను. సక్కుబాయి పేరు వింటుంటే జ్ఞాపకం వచ్చింది. ఆ సినిమాలో సక్కుబాయి భర్త వెన్నెముకలేని మనిషి. తన తల్లి భార్యని అన్ని బాధలు పెడుతున్నా చూస్తూ ఊరుకుంటాడే కాని ఒక్కసారైనా తల్లి మీద తిరగబడ్డు. కనీసం అది తప్పు అనైనా చెప్పడు అని సుమిత్ర అంటుంటే, నిజమే, నోటి దురుసువాడు కర్కోటకుడు అయిన భర్త దొరికితే ఆ ఇల్లాలకి సుఖం లేనట్లే. నోట్లో నాలుక లేనివాడైనా ఇబ్బందే. వెర్రివాడి పెళ్ళం వాడకంతటికీ లోకువే అన్నట్టు మీ మాటలు వింటుంటే నాకు భయం వేస్తోంది అంది లత బేలగా. నీకు పుణ్యం ఉంటుంది తల్లి. ఈ మాటలన్నీ మీ ఇంట్లో వాళ్ళతో చెప్పకు. మేమేదో నిన్ను హడలు కొట్టేశామని మీ బామ్మగారు రేపటి నుండి మమ్మల్ని మీ ఇంటికి కూడా రానివ్వరు అంది సుకన్య నవ్వుతూ. నిజమేనే, సంసార జీవితంలో ఇప్పుడు మీరు చెప్పే కష్టాలన్నీ ఉండేటట్లయితే అసలు పెళ్లి చేసుకోవడం మానేయడం ఉత్తమమేమో. సుఖానున్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకున్నట్లు ఇక్కడ హాయిగా స్వేచ్ఛగా బ్రతికిన మనం వెళ్ళి ఎక్కడో ఖైదులో నరకంలో పడినట్లు అలాంటి చోట ఎలా ఉండగలం అని లత అంటుంటే, మాట వరుసకి అది అలాంటి సంసారాన్ని గురించి చెప్పింది కాని ప్రపంచంలో అందరి జీవితాలు అలాగే ఉంటాయినా అని లతకి ధైర్యం చెప్పింది సుమిత్ర. ఆ చూడ్డం లేదా? ఆడపిల్లల అచ్చట్లు సంబరాలు అన్నీ పెళ్లి కాకుండా పుట్టింట్లో ఉన్న చిన్నతనంలోనే అంది సుకన్య మళ్ళీ నవ్వుతూ. అయితే నేను అసలు పెళ్లే చేసుకోను, ఈ మాటే చెప్పేస్తాను మా వాళ్లతో అంది లత. ఆ పిల్ల అమాయకత్వంతో కూడిన భయం తమ మాటలు విని ఆ పిల్ల చేసుకున్న నిర్ణయం ఏంటో స్నేహితురాళ్ళు ముగ్గురు పకపక నవ్వడం మొదలు పెట్టారు. కోడలికి బుద్ధి చెప్పి అత్త తిడ్డు నాకింది అన్నట్లు మీ వాలకం చూస్తుంటే మీ ముగ్గురికి పెళ్ళంటే సంబరంగానే ఉన్నట్లుంది అంది లత రోషంగా. అది కాదే, మన వాళ్ళు ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం అంటూ ఏమో కొన్ని వైరాగ్యాల గురించి చెప్పారు. వాళ్ళు అందులో ఈ సంసార వైరాగ్యం అంటే సంసారంలో కష్టాలు పడి వైరాగ్యం తెచ్చుకోవడం కాదులే. భర్త వల్ల అత్తగారి వల్ల బాధలు పడతామని భయపడి పెళ్లి చేసుకోవడం మానేస్తామనడం కూడా చేరిస్తే బాగుంటుంది అనిపిస్తోంది అంది సుకన్య నవ్వుతూ. అదేంటే అదోలా చూసింది లత స్నేహితురాలు వంక. మరి లేకపోతే ఏంటి చెప్పు? అత్తవారింట్లో కోడళ్లు పడే బాధల గురించి ఏమో 4 మాటలు చెప్పగానే ఇంకసలు పెళ్ళొద్దు బాబు అనేస్తున్నావు. నువ్వే కాదు, ఇలా అనేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు మనలో. కానీ వారంతా నిజంగా బ్రహ్మచారిణులుగా ఉండిపోతున్నారంటే లేదు అని చెప్పాలి అని సుకన్య అంటుంటే,
ఏం సంసార జీవితం మీద అనురక్తి లేక ఆ జన్మ బ్రహ్మచారిణిగా ఉండిపోయిన స్త్రీయే లేదంటావా అని రెట్టించింది లత రోషంగా. ఒక్కరూ లేరని నేను అనడం లేదు. జనసామాన్యం మాట చెప్తున్నాను. ఎవరో కోటికొకరు అలా విరాగిళ్ళుంటే అది అందరికీ వర్తించదు. చిన్నప్పుడు మనం చదువుకున్నాం. ఒక బిచ్చగాడిని, ఒక వ్యాధిగ్రస్తుణ్ణి, ఒక శవాన్ని చూసిన సిద్ధార్థుడికి ఈ ఐహిక సుఖాల మీద, భోగాల మీద విరక్తి కలిగి అతను ఒక మహా సామ్రాజ్యాన్ని, అందాల రాసైన భార్యని, పసివాడైన కన్న కొడుకుని కూడా పరిత్యజించి వైరాగ్య జీవితం గడిపి గౌతమ్ బుద్ధుడిగా ప్రసిద్ధి చెందాడని. మరి మనలాంటి వాళ్ళం నిత్యం ఎంతో మంది భిక్షకులను, రోగగ్రస్తులను, శవాలను చూస్తున్నాం. మరి మనలో ఒకరికైనా ఈ ఐహిక భోగాల మీద రోత కలిగిందా? కాకపోతే అలాంటి దృశ్యం కంటబడిన కాసేపటిదాకా మనసు ఎలాగో ఉండొచ్చు. తర్వాత అంతా మామూలే. సుఖాల కోసం వెంపర్లాడడం, వాటిని చేజిక్కించుకోవడం కోసం ప్రయత్నించడం చేయడం లేదా? ఒక్క ప్రయత్నంతో విడిచిపెడతారా? మనిషి తాను కోరుకున్నది పొందడం కోసం ఎన్ని కష్ట నిష్ఠూరాలైనా ఓర్చుకుంటాడు. అన్యాయాలు చేయడానికి సిద్ధపడతాడు. మోసాలు, అక్రమాలు చేయడానికి వెనుతీయడు. ఒక్కో క్షణంలో అంటే మనసుని వికలం చేసే దృశ్యం కంటబడినప్పుడు ఎంతో వేదాంతం, వైరాగ్యం ప్రదర్శించిన మనిషి మరు నిమిషంలోనే ఈ జీవితపు అశాశ్వతత్వాన్ని, ఈ సుఖాల చంచలత్వాన్ని మరిచిపోయి తన సుఖం కోసం, స్వార్థం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు అని సుజనంటుంటే లత చప్పట్లు పడుతూ, ముందు ముందు నువ్వు మహా వక్తవో, రాజకీయ నాయకురాలు అయ్యే లక్షణాలు బాగా ఉన్నాయి అమ్మాయి అంది నవ్వుతూ. చూసావా, అప్పుడే నీలో ఎంత మార్పు వచ్చిందో. నాకు పెళ్ళొద్దు బాబు, అత్తవారి వల్ల, భర్త వల్ల నేను బాధలు పడలేను అని చెప్పిన నీ భయం ఎంత తాత్కాలికమో అర్థమైందా అంది సుమిత్ర లత భుజం తడుతూ. అది కాదే, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, మనిషికి తన సుఖాల మీద, తన మీద అంతులేని మమకారం ఉంటుందేమో. అందుకే ఒక్కసారి తాను అనుకున్నది పొందడం కోసం ఎన్ని అవమానాలైనా సహిస్తాడు, ఎన్ని బాధలైనా అనుభవిస్తాడు అని ఇంకా ఏదో చెప్పబోతుంటే అదిగో అప్పుడే దీని అసలు రంగు బయటపడుతోంది. పెళ్లి చేసుకుని సంసార జీవితం గడపడం కోసం కొన్ని బాధలైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తోంది. దీని భయం, వైరాగ్యం అంతా క్షణికంలో సగం సేపు కూడా నిలవలేదు అంది సుకన్య లతని తిప్పుతున్నట్లు. నన్ను పూర్తిగా చెప్పనివ్వకుండా మధ్యలో అలా వాగామంటే చెవులు మేలేస్తాను, జాగ్రత్త. నేను ఆలోచిస్తోంది ఏంటంటే, మనుషులందరూ కూడా అలాగే స్వసుఖం కోసం ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టేవారుగానే ఉంటారా? జీవితంలో అన్నింటికంటే నాకు ఆత్మాభిమానమే ఎక్కువ అనుకునేవారు ఉండనే ఉండరా అని అంది లత. అంటే ఆత్మాభిమానం కలవారికి సుఖం ఉండదంటావా అంది సుజన. నా ఉద్దేశం అది కాదు. ప్రతి మనిషిలోనూ కొంత కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ ఉండాలేమో. ఎంతసేపు నేను, నా ఆలోచనలు, నా వ్యక్తిత్వం అని పట్టుబడితే మనకి, మన వల్ల అవతల వారికి కూడా సుఖం, శాంతి ఉండవు. ఏయ్ లత, నిమిషాల మీద మారిపోతున్నాయేమిటి నీ అభిప్రాయాలు? ఆత్మాభిమానం మీద గంటల తరబడి లెక్చర్ ఇచ్చేదానివి ఇప్పుడు ఈ సర్దుకుపోవడాన్ని బలపరుస్తున్నావేమిటి అంది సుకన్య వికిరింపుగా. అలా వికిరించుకో, దాని మాటలు పూర్తిగా కొట్టి పారేయలేం. ఏదైనా అతి పనికిరాదు అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఆత్మాభిమానం విషయంలో కూడా అది వర్తిస్తుంది అని సుజనటుంటే, అయితే నువ్వు చెప్పిన ఆ సర్దుకుపోవడానికి కూడా ఆ అతి పనికిరాదు మరి రెట్టించింది సుకన్య. అవును అంతే. మిగిలిన ముగ్గురు ఒక్కసారే ఆమోదించారు. కబుర్ల ధోరణిలో పడి వాళ్ళు నలుగురు పేవ్మెంట్ వదిలి నడి రోడ్డు మీద నడుస్తున్న సంగతి వాళ్ళకి తెలియలేదు. కానీ ఎదురుగా వస్తున్న కారు చెవులు గింగురుమనేలా హారను మ్రోగించేసరికి మాత్రం నలుగురు ఒక్కసారి ఉలిక్కిపడి పక్కకు తప్పుకున్నారు. పేవ్మెంట్ అంతా పళ్ళు కూరలు అమ్ముకునే చక్రాల బండి వాళ్ళు ఆక్రమించేశారు. దాంతో మనుషులు రోడ్డున నడవక ఏం చేస్తారు అంటూ పక్కనే నడుస్తున్న ఎవరో అండం వినిపించి అటు తిరిగి, పేవ్మెంట్లు కర్మేంటండి, వాళ్ళు హాయిగా రాచబాట మీదే బొళ్ళు నిలబెట్టి వ్యాపారం చేసుకుంటారు అంది సుకన్య. పరీక్షలు అయిపోయాయి. చేతి నిండా తీరిక ఉండడం వల్ల లత తృప్తిగా సంగీత సాధన చేసుకోవడం మొదలు పెట్టింది. ఆ అమ్మాయి అది వరకు ఎప్పుడో పెట్టిన అప్లికేషన్లకి ఫలితంగా రేడియో స్టేషన్ వారి నుండి ఆడిషన్కి పిలుపు కూడా వచ్చింది. లత వెళ్ళొచ్చింది. ఆమె పాట లతకే కాదు, ఆ వాళ్ళ విన్నవారందరికీ కూడా నచ్చింది. లత తప్పకుండా సెలెక్ట్ అవుతుందని, త్వరలోనే రేడియోలో పాడే అవకాశం వస్తుందని వారంతా కూడా ధైర్యంగా చెప్పారు. లత రేడియో ప్రోగ్రాంని గురించి కలలు కంటుండగానే వాసుదేవరావు గారి స్నేహితుడొకడు ఒక సంబంధం గురించి చెప్పాడు. అతను చెప్పిన వివరాలు ఆ ఇంట్లో అందరికీ, అంటే లతకు కూడా నచ్చాయి.
కాబోయే పెళ్ళికొడుకు గోవిందరావు బిఏ పాస్ అయి వాళ్ళ ఊరిలోనే ఉద్యోగం చేస్తున్నట్లు. అతనికి తండ్రి లేడు. తల్లి, ఒక అక్క, ముగ్గురు అన్నగారులు ఉన్నారు. పై వాళ్ళందరికీ పెళ్లిళ్ళు పేరంటాలు అయ్యాయి. చివరివాడు ఈ గోవిందరావు కూడా పెళ్ళైపోతే తన బాధ్యత తీరిపోతుంది అనుకుంటోంది అతని తల్లి. నలుగురు అన్నదమ్ములకి ఆ ఊరిలోనే ఉద్యోగం కావడం వల్ల అంతా కలిసే ఉంటున్నారు. ఆ ఉమ్మడి కుటుంబం సుఖంగా ఉండడానికి పెద్దిల్లు స్వంతదే ఒకటుంది వారికి. అంతకన్నా పెద్దగా ఆస్తిపాస్తులేం లేవు. అన్ని విషయాలు నచ్చిన తర్వాత ఇంకా జాగు చేయడం ఎందుకని వెంటనే సంప్రదింపులు జరిపారు వాసుదేవరావు గారు. గోవిందరావు, అతని అక్క సుందరి వచ్చారు పెళ్లి చూపులకి. వాళ్ళని కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేయడం, తర్వాత పలహారం, కాఫీలు ఇవ్వడం అయ్యాక లతని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టింది వాళ్ళమ్మ. లతకి ఈ పద్ధతులు, ఈ పెళ్లి చూపుల తతంగం అంటే అసలు ఇష్టం లేదు. అయినా మరో మార్గం లేకపోయింది. తల్లిచ్చిన ఒక పొడి పళ్ళెం అక్కడ టీపై మీద పెట్టి ఒక కుర్చీలో కూర్చుంది లత. సూటిగా తలెత్తి చూడలేకపోయినా ఓరగా చూసింది ఆ కాబోయే పెళ్ళికొడుకు వైపు. ప్లేట్లో ఒక పొడి కాస్త తీసుకుని నోట్లో వేసుకుని ఎటో చూస్తున్న గోవిందరావు లత కళ్ళకి బాగానే కనిపించాడు. సినిమాల్లోనూ నవలల్లోనూ వర్ణించే స్ఫురద్రూపం, నొక్కునొక్కుల క్రాపు, ఆజానుబాహు విగ్రహం కాకపోయినా బాగానే ఉన్నాడనిపించింది. సుందరి ఏవేవో అడిగింది లతని. వంట చేతనవునా అని, ఇంటి పనుల్లో ఇంట్రెస్ట్ ఉందా అని, ఇలాగే ఏవేవో. తనకి తోచిన రీతిలో సమాధానం చెప్పింది లత వాటన్నింటికీ. ఆ తర్వాత ఇంకా ఏమడగాలో తెలియనట్లు ఊరుకుంది సుందరి. ఈవిడ వంత అయిపోయింది. ఇహ ఈవిడ తమ్ముడు ప్రశ్నల వర్షం కురిపిస్తాడు కాబోలు అనుకున్న లతకి అతను ఏమీ అడగకపోవడం పెద్ద రిలీఫ్ గా అనిపించడమే కాదు, అతనంటే ఒక మంచి అభిప్రాయం కూడా కలిగేలా చేసింది. ఒక పాట పాడు తల్లి అంది లత వాళ్ళ నాయనమ్మ. అందరూ మౌనంగా కూర్చోవడం చూసి వాళ్ళు అడగందే నీకేంటి తొందర అన్నట్లు చూసింది లత నాయనమ్మ వంక. అయినా ఆవిడ వదిలిపెట్టలేదు. ఇహ లాభం లేదని ఆనంద భైరవి రాగంలో ఓ జగదాంబ అన్న కృతి ఎత్తుకుంది లత. మనవరాలు పాడుతుంటే అపర సరస్వతియే ఎదుట సాక్షాత్కరించింది అనుకుని మురిసిపోయే ముసలావిడ, తల్లి, తండ్రి, అన్నగారులు అందరూ కూడా ఆ పాట వింటూ తన్మయత్వం చెందినట్లే ఉండిపోయారు. లత పాట పాడుతూనే ఓరగా గోవిందరావు వంక, సుందరి వంక చూసింది. వాళ్ళిద్దరూ అదోలా ఒకరి వంక ఒకరు చూసుకుని ఆ తర్వాత ఇంటి కప్పు వంక, గది 4 గోడలు, కిటికీల వంక చూస్తూ కూర్చున్నారు. అది చూసిన లత మనసు చివుకుమంది. వీళ్ళకసలు సంగీతం అంటే ఇష్టం లేదా అనుకుంది. ఇష్టం లేకపోతే మానే, ఆ ఇష్టం లేదు కదా అని భయపడింది. సరే, ఆ పాట ముగిసింది. లత చేత పాట పాడించుకున్న వారెవరు ఒక పాటతోనే ఆమెని వదిలిపెట్టరు. కనీసం మరొకటైనా పాడించుకుని వింటారు. అది అలవాటైపోయిన లత గోవిందరావు గాని, కనీసం సుందరి గాని మరొకటి పాడమంటారేమోనని ఎదురు చూసింది. వాళ్ళిద్దరూ కూడా ఆ మాట అనలేదు సరికదా, లత పాడిన దాన్నైనా మెచ్చుకోలేదు. ఇక్కడ రేడియోలో ఆడిషన్ పరీక్షకు కూడా వెళ్ళొచ్చింది అంది కాంతమ్మ దర్పంతో కూడిన సంతోషంతో. ఆ మాట వినగానే సుందరి ముఖం అదోలా అయిపోయింది. గోవిందరావు కూడా తెల్లబోతూ అక్కగారి వంక చూశాడు. అదేమీ గమనించని కాంతమ్మ తన ధోరణిలో ఆ అమ్మాయికి సరస్వతీ కటాక్షం పరిపూర్ణంగా ఉంది అంది. కానీ మా ఊరిలో రేడియో స్టేషన్ లేదు కదండి అంది సుందరి గడుసుగా. అదో పెద్ద అవాంతరమా ఏంటమ్మా, సరదా ఉంటే రేడియో స్టేషన్ ఉన్న దగ్గరికే వెళ్ళి పాడి రావచ్చు. నిజమే అనుకోండి, మా ఇంట్లో అలాంటివంతగా నచ్చో. ఏదో పూర్వకాల పద్ధతిలో నడిచే కుటుంబం మాది. కోడలు రేడియోలో పాడడం అన్నా, పాట కచేరీలు చేయడం అన్నా మా నాన్నగారికి ఇష్టం ఉండేది కాదు. మేమంతా ఆయన అభిప్రాయాన్ని గౌరవించేవారం. ఇప్పుడు ఆయన లేకపోయినా ఆ పద్ధతిలోనే నడుస్తున్నాం మేమంతా అని సుందరంటుంటే లత మనస్సు నీరు కారిపోయింది. తన పాట విని మెచ్చుకోగలిగే సహృదయం కూడా వీళ్ళకి లేదా అని లోపల ఉడికిపోతున్న ఆమె మనసు సుందరి మాటలతో మరీ ఎదురు తిరిగినట్లయింది. ఈ పెళ్లి చేసుకుంటే నేను నా సరదాలకి, ఆశయాలకి తిలోదకాలు ఇచ్చుకోవాల్సిందేనన్నమాట. అయితే ఈ సంబంధం ఏమైనా సరే నేను ఒప్పుకోను అనుకుంటున్న ఆ పిల్ల తన నాయనమ్మ మాటలతో మళ్లీ అటు తిరిగింది. మన సంసారాల్లో పూర్వకాలం నుండి వస్తున్న సాంప్రదాయాలు, కట్టుబాట్లు అలాగే ఉండేవమ్మా. ఎవరిదాకానో ఎందుకు, మీ తాతగారి సంగతి అంటే లత వాళ్ళ తాతగారి సంగతి చెప్తాను విను. ఆయనకి సినిమాలు, నాటకాలు, హరికథలు లాంటివేవి ఇష్టం ఉండేవి కావు. ఆయన చూసేవారు కాదు, ఇంట్లో వాళ్ళని చూడనిచ్చేవారు కాదు. నేనైతే ఏదో ఆయన మాటకి కట్టుబడి నా సరదాల్ని చంపుకున్నాను. కానీ పిల్లలు, అందులోనూ ఈ కాలం వాళ్ళు అలా ఉంటారా?
వాళ్ళని అలా కట్టడిలో పెట్టడానికి నా మనసు అంగీకరించేది కాదు. అందుకనే ఆ అబ్బాయి మధ్యాహ్నం ఆటకి వెళుతున్నా, లేకపోతే రెండో ఆటకి వెళతానన్నా, ఎలాగో వాళ్ళ నాన్నగారికి తెలియకుండా పంపించేదాన్ని. మా కోడలు కాపురానికొచ్చాక కూడా చాలా కాలం వాళ్ళు రెండో ఆట సినిమా తప్ప మొదటి ఆటకి వెళ్ళి ఎరుగరు. సరే, ఆయన పోయాక కట్టడి పోయిందనుకో, ఇప్పుడెప్పుడైనా వీళ్ళు మంచి సినిమా ఆడుతోంది చూద్దాం రమ్మన్నా నాకు వెళ్ళబుద్ధి కాదు. ఆయనలో ఈ సినిమాల పట్ల, ఆడవారు ఎక్కడికి పడితే అక్కడికి తిరగడం పట్ల అయిష్టం తప్పితే మరే లోపమూ లేదు. ఏ విధంగానూ ఆయన నా మనసుకి కష్టం కలిగించేలా ఏనాడూ ప్రవర్తించలేదు. అంత మంచి మనిషి కోసం నేను ఆ వెధవ సినిమా సరదా ఒకటి చంపుకోలేనా అని నేను ఒక నిశ్చయానికొచ్చాను. అయినా ఆయనకిష్టం లేదు అంటూ అదొక లోపంగా మనం ఎంచుకోవడానికి కూడా లేదనుకో. అబ్బబ్బా! సినిమాల్లో ఆ వేషాలు, వాళ్ళ బట్టలు, ఆ డాన్సులు చూస్తుంటే అసహ్యం వేస్తోంది. నేను సినిమా చూడకపోయినా ఈ పత్రికల్లో వేసే బొమ్మలు చూస్తుంటేనే నాకు కంపరం పుట్టుకొస్తుందనుకో అంది కాంతమ్మ. ఆ కంపరమంతా కళ్ళల్లోనూ, ముఖంలోనూ వ్యక్తం చేస్తూ. నిజమేలెండి అంది సుందరి మరి ఏమనాలో తెలియక. పాటలు మాత్రం అది వరకు సినిమా పాటలు ఏ రేడియోలోనో గ్రామఫోన్లోనో వింటే కాస్త సరదాగానే ఉండేది. కొన్ని భక్తి పాటలు ఉండేవి. ఇప్పుడేంటి కొన్ని సినిమా పాటలు వింటుంటే హవ్వా అని నోరు నొక్కుకుంది కాంతమ్మ. ఆవిడ అభినయం, ఆ అయిష్టత చూస్తుంటే అందరికీ పొక్కున నవ్వు రాబోయింది. కానీ ఆపుకున్నారు. మరి కాసేపు సంభాషణ అలాగే సాగింది అన్ని విషయాల మీద. వాళ్ళు వెళ్ళిపోకుండానే మరికొన్ని విషయాలు తేల్చుకుందామన్నట్లు వాసుదేవరావు గారు మొదలు పెట్టారు. ఆ అమ్మాయిని బిఏ చదివించాను. ఇంట్లో ప్రైవేటు మేస్టార్ని పెట్టి సంగీతం చెప్పించాను. ఆ అమ్మాయికి 10 తులాల బంగారం పెడతాం. ఒక్కతే ఆడపిల్ల కనుక పెళ్లి కూడా బాగానే చెయ్యాలనుకుంటున్నాం. ఇహ కట్న కానుకల విషయం అని ఆయన మెల్లగా అంటుంటే, మాకు కానీ కట్నం అక్కర్లేదు అంది సుందరి. ఈసారి దర్పం చూపించుకోవడం తన వంతైనట్లు. ఆ మాట అందరికంటే ఎక్కువగా లతకి నచ్చింది. కాలేజీలో చదువుకునే రోజుల్లో తన స్నేహితురాలతో ఆ పిల్ల చేసే వాదనలు గుర్తుకొచ్చాయి. కట్నానికి అమ్ముడుపోయే పెళ్ళికొడుకు అత్తవారింటికి ఇల్లరికం రావాల్సిందే కాని భార్యని తనింటికి తీసుకువెళ్లే అధికారం అతనికి లేదు అంది తను ఒకసారి ఆవేశంగా. చంపావుపో. మరి ఆ పెళ్ళికొడుక్కి ఎక్కడైనా ఉద్యోగం ఉంటే అది వదులుకుని అత్తవారింటికి రావాలంటావా అనేది సుజన. ఆహా! అలా అయితే అక్కర్లేదులే కానీ ఆ పిల్లని తమింటికి తీసుకువెళ్ళి తన వాళ్ళందరికీ సపర్యలు, పనిపాట్లు చేయమండం మాత్రం న్యాయం కాదు అనేది తను. అయితే మీ నాన్నగారిని కట్నం అక్కర్లేదనే పెళ్ళికొడుకుని చూడమను అనేది సుమిత్ర. అది చెప్పినంత మాత్రాన వాళ్ళు వినొద్దా? ఒకవేళ వాళ్ళకి దాని అభిప్రాయం నచ్చినా ఆ వచ్చేవారికి ఆమోదం కావద్దా? ఈ వయసులో మనకొచ్చే ఆలోచనలేవి ఆచరణలో సాధ్యం కాదు అనేది సుకన్య. అంతేనా అనుకునేది లత. అందుచేతనే మాకు కట్నం అక్కర్లేదు అన్న ఒక్క మాట లత మీద మంత్రంలా పనిచేసింది. అది వరకు అంటే వాళ్ళకి సంగీతంలో అభిరుచి లేదేమో అనిపించినప్పుడు కలిగిన అప్రసన్నత, సంకోచం కూడా ఆ ఒక్క మాటతో ఎగిరిపోయాయి. అంతేకాదు, గోవిందరావు మీద, అతని సౌజన్యం మీద లతకి మంచి అభిప్రాయం కలగడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే ఆమె ఊహించినట్లు అతను కాబోయే పెళ్లి కూతుర్ని అడ్డమైన చెత్త ప్రశ్నలు వేయలేదు. అన్నీ కుదిరితే భవిష్యత్తులో ఎప్పుడో నువ్వు నా భార్యవవుతావు కనుక ఎప్పటినుండే నీ మీద అధికారం చెలాయించే హక్కు నాకుంది అన్నట్లు ఆమెని శల్య పరీక్షకి నిలబెట్టలేదు. ఆ అంశం లతని చాలా సంతుష్టురాల్ని చేసింది. ఆ తర్వాత మరి కాసేపు కూర్చుని ఆ అక్కా తమ్ముడు వెళ్ళిపోయారు. ఆ తర్వాత తల్లి, నాయనమ్మ లతని తన అభిప్రాయం చెప్పమని అడిగారు. వాళ్ళ మాటల ధోరణి బట్టి ఇంట్లో అందరికీ ఆ సంబంధం సమ్మతమే అని అర్థమైంది లతకి. సంగీత సాధన పట్ల వారికి మక్కువ లేదు అనే విషయం ఆ ఇంట్లో ఎవరి దృష్టికి వచ్చినట్లే లేదు. అసలు అది గమనించవలసిన విషయంలా వారెవరూ భావించినట్లే లేదు అనుకుంటూనే లత మెల్లగా నసుగుతూ తన సందేహం బయటపెట్టింది. ఇంట్లో అందరూ కూడా ఆమెని పసిపిల్లని చూస్తున్నట్లు చూసి తేలిగ్గా నవ్వేశారు. కూతురికి అర్థమయ్యేలా చెప్పాలి అన్నట్లు వాసుదేవరావు గారు మొదలు పెట్టారు. చూడమ్మా, ఈ రోజుల్లో ఆడపిల్లలంతా కూడా బిఏలు, ఎంఏలు చదువుతున్నారు. అలా చదివిన వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్నారంటావా? లేదు. ఏదో అవసరం ఉన్నవాళ్ళు, అవకాశాలు వచ్చిన వాళ్ళు చేస్తున్నారంతే. కొంతమందికి ఆ రెండూ ఉన్నా కూడా ఇటు పుట్టింట్లోనో తల్లిదండ్రులకి ఇష్టం లేకనో, అటు అత్తింట్లో భర్తకి, అత్తమామలకి ఇష్టం లేకనో ఊరకనే ఉండిపోతున్నారు. ఇంత చదువుకుని కూడా స్వంత సంపాదన లేకుండా పోతుంది అని బాధపడేవారు కూడా అందులో కొందరు ఉండొచ్చు. కానీ కొన్ని బాధ్యతల ముందు, కట్టుబాట్ల ముందు మనం మన ఇష్టాల్ని కొన్నింటిని వదులుకోవాల్సి ఉంటుంది.
మొదట్లో అది కొంచెం కష్టమే అనిపించినా క్రమంగా సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి. నా మట్టుకు నేను నిన్ను చదివించానే కానీ నువ్వు ఎవరి చేతి కిందో నెల జీతానికి పని చేస్తానంటే అది నేను అంగీకరించలేను. అలాగే వాళ్ళకి ఇంటి కోడలు స్టేజి మీద కూర్చుని వేలాది ప్రజల ముందు పాట కచేరీ చేయడం ఇష్టం లేకపోవచ్చు. ఆ అభ్యంతరాన్ని సాకుగా తీసుకుని సంబంధం వదులుకోవడం నాకు అంత ఇష్టంగా లేదమ్మా. అయినా నిన్ను బలవంత పెట్టను. నీకు మనస్ఫూర్తిగా అంగీకారమైతేనే చెప్పు. ఇది కాకపోతే మరో సంబంధం చూసుకుందాం. లత ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ ఇప్పుడు పెళ్లి చూపులకొచ్చిన బిగువులో అలా అన్నాడే కాని నీ పాట 4 సార్లు విన్నాడంటే కరక్కుండా ఉండిపోవడానికి అతనేం నల్లరాయా ఏంటి? ఈ బింకం దర్జా అంతా కూడా ఈ పెళ్లి చూపుల వేళ, ఆ తర్వాత పెళ్లి 2 రోజులును, అదయ్యాక చచ్చినట్లు దారిలోకొచ్చి నీ మాటే వింటాళ్లే అన్నాడు లత అన్నయ్య. లత నవ్వాపుకుంటూ చురచుర అన్నగారి వంక చూసింది. కాని అదంతా పై అలకే. లోపల ఆ పిల్ల ఆలోచించడం మొదలుపెట్టింది. తను తన స్నేహితురాళ్ళు కలిసి అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉండే కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ సర్దుకుపోవడం, జీవితంతో రాజీ పడ్డం అంటే ఇదే కాబోలు అనిపించింది. అయినా అన్నయ్య చెప్పినట్లు ఒకవేళ అతనిలో మార్పొస్తే తనింకా అదృష్టవంతురాలే అనుకుంది.